రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళి పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు ముదిరాజు సంఘం నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు టీడీపీలో సముచిత స్థానం లభిస్తుందని, వారి సంక్షేమం కోసం పార్టీ నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులు, ముదిరాజు సంఘం నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర ముదిరాజు సేన అధ్యక్షులు నాని గారు, ఇంకా ముదిరాజు సంఘానికి చెందినటువంటి పెద్దలు చెన్నా గారు, మల్లి గారు, కొండపైన శ్రీను, నాగరాజు, స్నేహితులు, మిత్రులు, ముఖ్యంగా బీసీ వర్గాలు చెందిన వారంతా కూడా నాకు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇవ్వటం, మరి వెంటనే మాచర్ల నియోజకవర్గానికి పరిశీలనగా పంపటం జరిగింది. దాని సందర్భంగా పురస్కరించుకొని వీరి ప్రేమతో, అభిమానంతో ఇక్కడ ఘన సన్మానం చేయటం జరిగింది. బీసీ వర్గాలకి, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టిన ముదిరాజ్ సామాజిక వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ వర్గాలకి, ముఖ్యంగా వెనకబడిన తరగతుల వారికి రాజకీయంగా వాడుకోవటమే కానీ వారికి సముచిత స్థానం ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి ఈ దేశంలోనే. అయితే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బీసీ వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ వారిని మరి మంత్రులుగా చేసిన ఘనత, స్పీకర్గా చేసిన ఘనత, మరి ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని దేశానికి స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు. దాని కొనసాగింపులోనే మరి గత ప్రభుత్వంలో వాడుకొని వదిలేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బీసీలని వాడుకున్నారు, ఎస్సీలను వాడుకున్నారు, మైనార్టీస్ని వాడుకున్నారు. మరి పదవులు ఇచ్చే రాజకీయంగా లేకపోతే చట్టసభల్లో వారికి స్థానం ఇవ్వటంలో ఎంచుకొని, ఒకళ్ళిద్దరిని ఎంచుకొని ఆయనకి అడుగులు వెత్తే వాళ్ళే ఆదరించాడు. కానీ రాజకీయంగా, సామాజికంగా బలం ఉన్నటువంటి నాయకుల్ని ఆయన పక్కన పెట్టడం జరిగింది. బీసీలంటే ఆయనకి చాలా చులకన భావంగా చూడటం మనస్తాపం చెంది నేను తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. మరి బీసీ వర్గాలకి వెళ్ళేటువంటి వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ, ప్రాతినిధ్యం వహిస్తూ నేను ఎల్లవేళ అండగా ఉంటాను. నేను చేయగలిగిందైనా, నేను చేయలేకపోతే ఎక్కడ చేయించాలో తెలిసిన వాడిని కనుక అక్కడికి వెళ్ళి వారి యొక్క సమస్యను కానీ, వారికి ఉన్నటువంటి అవసరాన్ని కానీ తీర్చే విధంగా నేను ఇప్పుడు కొనసాగుతానని మీ అందరికీ హామీ ఇస్తూ, తాడిశెట్టి మురళి అనే వ్యక్తి ఒక వజ్రం లాంటోడు. గత 5 సంవత్సరాలు ఇది పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇది రాయి కాదు, ఇది వజ్రం అని చెప్పి తాడిశెట్టి మురళి గారిని, ఆ వజ్రాన్ని గుర్తించి సమన్వయకర్త పదవి ఇవ్వడం కానీ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పదవి ఇవ్వడం కానీ, ఇంకొన్ని త్వరలో బాధ్యతలు అప్పచెప్పే దాంట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యావత్తు మా బీసీలు 139 కులాల తరపున నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా మా బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే 2029 ఎలక్షన్లో తాడిశెట్టి మురళి గారికి ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పించాలని చెప్పి మా బీసీల ద్వారా విన్నవించుకుంటున్నాం.